హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను ఏమేమి వర్క్ చేశానన్నది ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. మీకు కనుక వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని అయితే. నేను నైటే ఏంటంటే ఇంకా స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పడుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఈ పనులన్నీ ఉండవు కాబట్టి ఒక్కొక్కసారి లేట్గా లేచినా కానివ్వండి మనం ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను నైటే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను స్టవ్ మొత్తం. సో అది అయితే ఫస్ట్గా అయితే వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట హస్బెండ్ కోసం వచ్చేసి. ఈ మధ్య కాలంలో ఏంటంటే కొద్దిగా హాట్ వాటర్ అయితే తీసేసుకుంటున్నారనమాట. సో అది నేనేంటంటే మధ్య మధ్యలో తాగుతూ ఉంటాను, ఇంట్లోనే ఉంటాను కాబట్టి. సో అది నాకు మార్నింగ్ ఏంటంటే టీ అయితే ఖచ్చితంగా కావాలండి. టీ తాగకుండా ఉంటే మాత్రం హెడేక్ ఫుల్గా వచ్చేసిద్ది. ఇంకా ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ నాకు తగ్గదన్నమాట. అలాగని మళ్ళీ టీ తాగినా కానీ తగ్గదు. నాకు మార్నింగ్ లేచినప్పుడు టీ తాగితేనే అనమాట. ఎందుకంటే మధ్యలో కూడా స్టాప్ చేసి చూశాను టీ తాగే అలవాటు వద్దు అని చెప్పేసి. అయినా కానీ ఇంకా 4-5 డేస్ తాగకుండా ఉన్నా కానీ నాకు అస్సలు తగలేదు హెడేక్ అనేది. సో అందుకే ఏంటంటే కంటిన్యూ చేసుకుంటున్నాను. ఎప్పటి వరకు ఉందో ఏమో అదైతే తెలియదు నాకైతే. అలాగే ఇక్కడ వచ్చేసి టీ వచ్చేసి నాకు మా బాబు కోసం అనమాట. సో అది అయితే ఇక్కడ నేను కిచెన్లో రావడానికి ముందే ఏంటంటే ఇంకా వాషింగ్ మిషన్ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా అదంతా చూపించడం ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట. సో అది ఇవి కనిపించకుండా కూడా మనం చాలా వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కాదనట్లేదు నేను. బట్ నేను ఎంతవరకు వీడియో తీయగలను, ఎంతవరకు మనం పెట్టగలమో అంతవరకు అయితే మాత్రం నేను ఖచ్చితంగా పెడతానండి. సో అది అయితే అక్కడ పెడితే మీకు క్లారిటీ కనిపించదు అని చెప్పేసి మళ్ళీ మీకోసం అని చెప్పేసి ఇటువైపుకి పెట్టాను అనమాట. టీ అయితే రేపు నేను నార్మల్గా అటే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద మంట వచ్చేది, మధ్యలోది చిన్నది, అటువైపుది మీడియం అనమాట. ఎక్కువగా మీడియం ఉన్న దాంట్లోనే నేను కుక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది కరెక్ట్గా ఉండిద్దండి ఆ ఫ్లేమ్ అయితే నాకు. సో అందుకు అయితే ఇక్కడ టీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది, ఇంకా ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో అది ఈ మధ్యకాలంలో ఏంటంటే పాలు అంత టేస్టీగా అయితే అస్సలు ఉండట్లేదు, ఎందుకో నాకైతే తెలియదు. మేమైతే పాల ప్యాకెట్ తెప్పించుకోము, నార్మల్గా ఇంకా రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదండి బర్రె పాలు అని చెప్పేసి వేరొక ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు కదా. సో అది తెచ్చుకుంటాం అనమాట. మేము అదే తాగుతాం, అదే ఇష్టం కూడా. ఫస్ట్లో ఎప్పుడో ప్యాకెట్ పాలు అయితే తాగేవాళ్ళు, ఇప్పుడైతే తాగట్లేదండి. ఇప్పుడు నచ్చట్లేదు ఈ పాలు తాగి. బట్ ఈ పాలు ఏంటంటే కొద్దిగా అంత ఒక్కొక్కసారి టేస్టే ఉండదు. టీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు టేస్ట్ చేస్తాం కదా అప్పుడు. బట్ అది టేస్టీగా ఉంటేనే టీ అనేది చాలా బాగా నచ్చిద్ది, హెడేక్ కూడా తగ్గిద్ది నాకైతే. లేకపోతే ఇంకంతే, ఇంకా ప్రతిరోజు ఇంకా హెడేకే ఉండిద్ది లేకపోతే. ఇంకా టీ అయితే ప్రిపేర్ అయిపోయింది, టీ కూడా తాగేయాలి. టీ తాగిన తర్వాత ఏంటంటే టీ తాగుతూనే ఏంటంటే ఇంకా ఏం వంట చేయాలనేది నార్మల్గా అయితే నేను ఒక రోజు ముందే ఏంటంటే అనుకుంటాను ఏం ప్రిపేర్ చేయాలన్నది. నిజంగా ఆ రోజు టీ మాత్రం చాలా సూపర్గా ఉంది, అందుకే నేను సూపర్గా ఉందని చెప్పాను. లేకపోతే ఈ మధ్యకాలంలో అస్సలు టేస్టీగానే లేదు. ఎందుకంటే అందులో ఏమైనా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ ఉండేది మిల్క్ అయితే మాత్రం. పోనీ పాల ప్యాకెట్ తెచ్చుకుందామా అంటే ఆ టేస్ట్ అస్సలు నచ్చట్లేదు. ఇది తాగి ఏం చేయాలో అర్థం కాక టీ వదిలేద్దామంటే కూడా నాకు పడక చాలా ప్రాబ్లం అయిపోయింది. నిజంగా టీ అలవాటు అస్సలు వద్దనిపించింది. అలాగే ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే తీసేసుకున్నాను. బెండకాయలు ఉన్నాయి, చాలా రోజులు అయిపోయింది అనమాట బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసేసుకుని అయితే. సో అందుకే బెండకాయ పులుసు అన్నమాట. బెండకాయ కర్రీ అన్నాను, బెండకాయ పులుసు అన్నమాట. మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి అది పులుసు అయ్యే అవుతుంది. అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకుని టొమాటోస్ బెండకాయలు మాత్రం 3 టైమ్స్ అండి, 3 టైమ్స్ వాష్ చేశాను. నిజం చెప్తున్నాను, ఇందులో అబద్ధం చెప్పేదే కాదు. ఏదో ఫస్ట్ వచ్చేసి వేరొక గిన్నె తీసుకున్నాను, బెండకాయలు వేసుకున్నాను కదా, ఆ గిన్నె తీసేసి మళ్ళీ ఇంత పెద్ద దాంట్లో తీసుకున్నాను. ఎందుకంటే బెండకాయలు బాగా మునగాలి, బాగా నీట్గా క్లీన్ అవ్వాలి కాబట్టి. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే నేను చేసేదే చెప్తున్నాను అనమాట. సో అది ఏదో వీడియో కోసం ఏదో చెప్పేయడం అయితే కాదు, నేను చేసేదే వీడియోలో ఉండిద్ది అంతే. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏది పడితే అది చెప్పడం, ఏది పడితే అది ఏం ఉండదన్నమాట నా వీడియోస్లో అయితే. సో అది అయితే నీట్గా వాష్ అవ్వాలని చెప్పేసి నాకు మనసు ఒప్పుకోక మళ్ళీ పెద్ద గిన్నె తీసేసుకొని అన్నీ నీట్గా అయితే వాష్ చేసేసారనమాట.
ఈ మధ్య కాలంలో ఆనియన్స్ మీద చూసారు కదా ఫంగస్ ఎలా ఉందో బ్లాక్ కలర్గా, అసలు పైన లేయర్ కూడా తీసేసి యూస్ చేసుకోండి. మళ్ళీ క్యాన్సర్ అది ఇది అంటున్నారు కాబట్టి మనకెందుకు వచ్చిన గోల అదంతా. సో నీట్గా మనం పైన ఉన్న లేయర్ కూడా తీసేసి ఆనియన్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి. 3 times ఇవన్నీ వాష్ చేశాను నేనైతే. బెండకాయలతో బాగా కడిగి వాష్ చేశాను. నిజంగా మనం నీట్గానే చేసుకుంటేనే మనం కొద్దిగా హెల్తీగా ఉంటాం నిజం చెప్పాలంటే, లేకపోతే ఇంకంతే సంగతులు ఇప్పుడున్న రోజుల్లో అయితే మాత్రం. చాలామంది ఆనియన్స్ క్లీన్ చేయరండి, నేను చాలా దగ్గర చూసున్నాను కూడా. క్లీన్ చెయ్యరు, వాష్ చెయ్యరు అనమాట, వాటర్లో వాష్ చేయరు. నార్మల్గా దానిపైన ఉన్నటువంటి పీల్ తీసేసి అప్పటికప్పుడు కట్ చేసుకుని వండేసుకుంటారు. ఏముండిద్ది అంటున్నారనమాట. ఫస్ట్లో అలా ఏముండేది కాదేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు ఫంగస్ ఉంటుంది, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కూడా. దాని పైన లేయర్ తీసేసి యూస్ చేసుకోండి. కొద్దిగా ఆనియన్ పోద్దేమోనండి, పర్లేదండి. అయినా కానీ ఇప్పుడు చూసారా ఆనియన్స్, అలాగే చక్కెర, అలాగే బియ్యం రేట్లు అన్నీ కాస్ట్లు అన్నీ పెరిగిపోయాయి కదా. అసలు ఎంత కాస్ట్ పెరిగినా కానీ ఇంకా మనం అవి మన లైఫ్లో ఒక పార్ట్ అన్నమాట. అవి లేకుండా మనం ఉండలేము కదా. బట్ ఈ ధరలన్నీ ఏంటంటే పెరుగుతూ పోతున్నాయి అన్నమాట. ఏం చేస్తాం. అయితే ఇక్కడ ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇంకా బెండకాయ పులుసు ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆల్రెడీ చింతపండుని ఏంటంటే నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్లో ముంచి పెట్టేసామనుకోండి, అది బాగా నానుతూ ఉంటుందన్నమాట మనం ఈ పనులన్నీ చేసుకునేంత వరకు. కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇది కొద్దిగా అలా 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 ఫ్రై అయ్యే లోపల ఏంటంటే మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆనియన్ కూడా వేసేసుకున్నానండి. ఆనియన్స్ ఏంటంటే చిన్నగా నేను కట్ చేసుకుంటాను అనమాట. కటింగ్ చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తాను కాబట్టి. చిన్నప్పటి నుంచి అంటే మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఏ పని చేయమన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు సండేస్ ఆ టైంలో ఏంటంటే అమ్మ కటింగ్ ఈ విధంగా కట్ చేయాలి అంటే అలా కట్ చేసి ఇచ్చేదాన్ని. వెజిటేబుల్స్ అలాగా చేతిలో పెట్టి కట్ చేయడం నాకు రాదు. కటరో లేకపోతే ఇలాంటిది ఏదైనా కానీ ఉండదన్నమాట. అప్పుడే నాకు బాగా వస్తుంది, ఫాస్ట్ కూడా కట్ చేయగలను. సో అందుకే చేతిలో పెట్టుకొని కట్ చేసినా కానీ మన చేతికి కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యిద్ది ఆ చాకు వల్ల. సో అందుకే ఇలాగే అలవాటు అనమాట, ఎంతే కట్ చేసేస్తాను అనమాట నేను. సో ఆ అలవాటు అనమాట నాకు బాగా. నేను అక్కడ ఉండే మొత్తం 1 by 1 ప్రిపేర్ చేసుకుంటూనే కటింగ్ చేసుకుంటూ ఉంటానండి. సో ఇక్కడ టొమాటోస్ కూడా ఒక 3 or 4 తీసేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఈవినింగ్కి సరిపడా. ఒకసారి ఏంటంటే ఈవినింగ్ కూడా ఏంటంటే ఏదైనా కర్రీ అలాంటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సరిపోతే ఏం లేదు, ఎక్కువగా మేము టిఫిన్సే తింటూ ఉంటాం అనమాట. ఈవినింగ్ అయితే మాత్రం దోశలే ఎక్కువగా, రైస్ కన్నా కానివ్వండి. సో ఇక్కడ ఆనియన్స్ ఏంటంటే కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నేను 1 weekకి సరిపడినంత అయితే యూస్ చేస్తాను. ఎలాగో ఆదివారం ఏంటంటే చికెన్ తెచ్చుకుంటాం కాబట్టి అప్పుడే కొద్దిగా అల్లం తెప్పించేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పీల్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాం అనుకోండి, కొద్దిగా వారం వరకు వచ్చిద్ది అనమాట. మరీ ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకోనక్కర్లేదు, అంత ఫ్రెష్గా కూడా ఉండదు. సో అందుకే కొద్దిగా మాత్రమే వేస్తాను అనమాట, మరి ఎక్కువ కాకుండా. అలాగే మీరు ఈ పులుసుల్లో ఏంటంటే కొబ్బరి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏంటంటే చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను మసాలా అనేది. మన ఇష్టం. చాలా ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు మాత్రం కొబ్బరి మసాలా యాడ్ చేసుకుంటే కొద్దిగా మనకు థిక్నెస్ ఉండిద్ది. సో అయితే ఇక్కడ బెండకాయలని కూడా ఏంటంటే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేస్తూనే ఇక్కడ సైడ్ ఏంటంటే అంటూ కూడా కడిగేసుకుంటూ ఉంటానండి నేను. అలాగే బట్టలు కూడా వెళ్ళి జాడించుకొని వచ్చేసుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ఏంటంటే చెప్పేది ప్రతిదీ నేనేంటంటే వీడియోలో పెట్టట్లేదన్నమాట. నేను కిచెన్ అంత వరకే నేను వీడియోస్లో పెడుతున్నానండి. సో బట్ నేను ఏంటంటే ఓన్లీ కుకింగ్ కాకుండా మనం కొద్దిగా ఈ విధంగా మాట్లాడుకోవడానికి కొద్దిగా వ్లాగ్ లాగా అన్నమాట. వంట చేసుకుంటుంది ఒక వ్లాగ్ లాగా నేను తీయాలి అని నా ఇంటెన్షన్ వచ్చేసి. ఓన్లీ కుకింగ్ వీడియోనే అంటే ఆనియన్ వేయాలి, ఆనియన్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఆ తర్వాత బెండకాయ వేయాలి, ఆ తర్వాత టొమాటో వేయాలి అని చెప్పి
అది ఆవే వెళ్ళిపోతుందన్నమాట. వ్లాగింగ్ అంటే ఏంటంటే కొద్దిగా ఇదొక్కటే కాకుండా మనం ఎక్కడైనా వెళ్తున్నా చేస్తున్నా ప్రతిదీ వచ్చేది వ్లాగింగ్ కిందే. బట్ నేనేంటంటే ఈ విధంగా మాట్లాడడానికి అయితే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి నా ఇంటెన్షన్. సో అది మీకు అర్థమైపోయిందే, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటానమాట నేనైతే. సో అది అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టొమాటోస్ వేసాను. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఫస్ట్గా సాల్ట్ యాడ్ చేసేసుకుంటే కుకింగ్ అనేది తొందరగా అవుతుంది, సాఫ్ట్ అవుతాయి అనమాట. ఆనియన్ అయినా కానీ టొమాటో అయినా కానివ్వండి. కాసేపు మూత పెట్టేసామనుకోండి, ఆ మూత పెట్టేసి వేరే పనులు చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ తొందరగా మగ్గిపోతూ ఉంటాయన్నమాట. అలాగే రైస్ కూడా వాష్ చేసేసుకుని పెట్టేసుకున్నానండి నేనైతే. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాము, ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి. అప్పటికి తగ్గించేసాను సాల్ట్ అయితే. నార్మల్గా మా వంటల్లో ఏంటంటే ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇంకా తక్కువైపోయింది అనమాట ఉప్పు అయితే. ఎక్కువ అస్సలు ఉండదు మా కూరల్లో అయితే ఉప్పు అయితే మాత్రం. సో అది ఇక్కడ టొమాటోస్ని ఏంటంటే కొద్దిగా స్మాష్ చేసేసుకోవాలి మనం, ఎందుకంటే అది బాగా స్మాష్ అయిపోతేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను బెండకాయ పులుసు చేసిన, చికెన్ కర్రీ ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తాను, బెండకాయ పులుసు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా చేస్తా. అంటే ఏ వంటకైనా కానీ నా 100% అనేది ఇస్తాను. ఆ బెండకాయ పులుసే కదా, ఆ పచ్చడే కదా, ఆ రసమే కదా, ఇది నార్మల్గా చేసేసిద్దాంలే అన్న థింకింగ్ అయితే నాకు ఉండదనమాట. నేను ఏది చేసినా పర్ఫెక్ట్గానే చేయాలి అని అనుకుంటాను అనమాట నేనైతే మాత్రం. సో అది బట్ బెండకాయ పులుసు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చేశాను, ఎందుకంటే బెండకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అలాగే చాలా రోజులైపోయింది కాబట్టి దాన్ని అయితే ఎంత బాగా చేసుకున్నానంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ డే కూడా పెట్టుకొని తింటానమాట నేను. చికెన్ ముందు పెట్టి చికెన్ కావాలా బెండకాయ పులుసు కావాలా అంటే నాకు బెండకాయ పులుసు అప్పడాలతోనే తిన్న. ఆ రోజు నైట్ చికెన్ చేసినా కానీ నేను చికెన్ రెసిపీ కూడా పెడతానండి. అది ఏం చికెన్ అంటే హైదరాబాద్ చికెన్ అన్నమాట. ఆ చికెన్ అయితే ప్రిపేర్ చేశాను. అది కొద్దిగా ఉండింది, ఒక 7 పీసెస్ ఉండింది చికెన్ అయితే. అదైతే చేసేసాను. చికెన్ చేసినా కానీ నేను దేంతో తిన్నానంటే ఎక్కువగా బెండకాయ పులుసు అలాగే అప్పడాలు వేయించుకొని ఆ రెండిటితో తిన్నానండి నేను. నిజంగా ఒక్క పీస్ ఏమో హస్బెండ్ వేస్తే తిన్నాను, కానీ అది కూడా సగం ఇచ్చేసాను నాకు వద్దు అని చెప్పేసి. నాకు అంత ఇష్టం అనమాట బెండకాయ అలాగే అప్పడాలు. సో అది అలా ఉండిద్ది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా. ఇప్పుడు చాలామంది అనుకుంటా నాన్ వెజ్జే తింటారు ఎక్కువగా అని చెప్పేసి. నేను తిన్నా కానీ అంతగా నాకు అంత ఇష్టంగా ఉండదన్నమాట. ఇప్పుడు నేనంటే ఏంటి, నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకైతే బాగా తెలుసు అన్నమాట. సో అది అలాగే ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఆల్రెడీ ఇడ్లీ అయితే పెట్టేశాను కదా బాబు కోసం. అలాగే హస్బెండ్ కోసం ఏంటంటే దోశపిండి కూడా తీసి పెట్టేసుకుంటున్నాను, లేట్ అవ్వకుండా అన్నమాట. ఒకవైపు ఏంటంటే ఇడ్లీ పెట్టాను, ఒకవైపు ఏంటంటే రైస్ పెట్టాను, మరొక వైపు ఏంటంటే బెండకాయ పులుసు పెట్టాను. అలాగే దోశలకి కూడా కలిపేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ కొద్దిగా టొమాటో అనేది మగ్గిన తర్వాత బెండకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. బెండకాయలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేశానండి నేను. మీరు బాగా గమనించండి, నేను చేసే వంట అంటే ఇలాగే చేయడానికి చెప్పట్లా. మీకు ఇష్టం అయితే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా ఏ వంట అయినా కానీ. బట్ నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది మాత్రమే నా వీడియోలో ఉంటుంది. మీకు కనుక నచ్చితే ట్రై చేయవచ్చు అనమాట. అయితే బెండకాయలు వేసిన కాసేపటికి మూత పెట్టేసి కాసేపు అలాగే మగ్గనిచ్చాను అనమాట బెండకాయలని. ఆ తర్వాత నేను ఇక్కడ ధనియాల పొడి, అలాగే ధనియాల పొడి వేస్తూ ఉంటే ధనియాల పొడి అయితే అయిపోయిందనమాట. సో అందుకే మళ్ళీ ధనియాల పొడి ప్యాకెట్ తీసుకొని మళ్ళీ ఇందులో అయితే వేసుకోవట్లేదు, ఎందుకంటే దాన్ని ఇంకా నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ యూస్ చేసుకుందాం అని చెప్పేసి. ఇలా అయినప్పుడే మనం వాష్ చేసుకుంటూ ఉంటే అన్నీ ఒకేసారి తీసి అన్నీ ఒకేసారి వాష్ చేసుకోవడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు కారం అయిపోయింది అనుకోండి, ఆ డబ్బా వాష్ చేసుకుంటాను. మళ్ళీ చక్కెర అయిపోయింది అనుకోండి, ఇంకా అది వాష్ అలా అన్నీ మనం వాష్ చేసుకున్నట్టుగాను ఉంటుంది. ఒకేసారి కాకుండా మనం ఇబ్బంది పడక్కర్లేదన్నమాట, నా ఆలోచన అది. అయితే ధనియాల పొడి యాడ్ చేశాను, అలాగే కారం చూసాను తగ్గించి వేసాను. చాలా వరకు కారం కూడా తగ్గిపోయిందనమాట. సో అది అయితే ఇంకా అంతేనండి. నేనేం యాడ్ చేయను అనమాట. నార్మల్గా అయితే పసుపు, సాల్ట్, ధనియాల పొడి, కారం ఇంతే మనం యాడ్ చేసేది. ఇంకేం ఎక్స్ట్రా థింగ్స్ ఏం ఉండవు అనమాట. ఆ మసాలా ఈ మసాలా అన్నట్టుగా సింపుల్ వాటితోనే ప్రిపేర్ చేసుకుంటాను. తిన్నట్టుగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అది సంగతి అయితే.
అయితే ఇవి వేసిన తర్వాత మసాలాలు ఏంటంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే చాలామంది ఇప్పుడే ఏంటది చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేను అలా యాడ్ చేయను అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ బెండకాయలు అనేవి ఫాస్ట్గానే మగ్గిపోతాయి కదా, ఒక 6 మినిట్స్కి అలాగా. అప్పుడు ఏంటంటే చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఇంకా రైస్ ఏంటంటే ఏమంటారు దాన్ని, నాకు తెలుగులో చెప్పడం రావట్లేదు, అదే మీరు అర్థం చేసుకోండి. అందులో గెంజి కూడా మనం ఇంకా స్ట్రైన్ అవుట్ చేసేసుకోవాలి కదా. స్ట్రైన్ అవుట్ చేసేసిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 to 3 మినిట్స్ ఏంటంటే ఇంకా పెడతానన్నమాట స్లో ఫ్లేమ్ మీద రైస్ని అయితే. సో అది ఇక్కడ ఏంటంటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అయిపోయింది రైస్ అయితే, ఒక 2 మినిట్స్ అయిపోయింది, ఇంకా తీసేసానండి సైడ్కి అయితే. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బెండకాయ పులుసు ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకా నంచుకోవడానికి కావాలి కదా అని చెప్పేసి, నార్మల్గా బెండకాయ పులుసు తినడం చాలా తక్కువ నేనైతే. సో అందుకే అందులో నంచుకోవడానికైతే ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆనియన్స్ కావాలి కదా, సో అందుకే కట్ చేసుకుంటున్నాను అనమాట. మరీ చిన్నవిగా కట్ చేసుకోవాలి మనం ఆనియన్ ఎగ్ ఆమ్లెట్కి అయితే, అప్పుడే బాగుంటుంది. సో మనం కటింగ్ అయితే బాగా చేస్తాం కాబట్టి ఫాస్ట్గా అయితే కటింగ్ చేసేసుకున్నాను. కొద్దిగా స్పీడ్లో కూడా పెట్టానండి, మీకు అందుకే అంత ఫాస్ట్గా కనిపిస్తుంది. సరే ఉన్నది ఉన్నట్టుగా ఇలా చెప్తున్నాను. నేను చెప్తే నమ్మరు కానీ నిజమే చెప్తా నేను. సో అది అయితే ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట, ఈ పులుసు ఏమైందా అని చెప్పేసి. మర్చిపోతే ఎలాగా. ఆ తర్వాత దీన్ని బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను చింతపండు రసం ఏంటంటే స్క్వీజ్ చేసుకుని వేసేసుకుంటానండి. కొద్దిగా తీసుకుంటాను చింతపండు మాత్రం, మరీ పులిపోయింది అనుకోండి తినరనమాట. ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగానే ప్రిపేర్ చేయాలి, లేకపోతే తినరు కదా. సో అది అయినా నేను ఒక 2-3 వీడియోస్కి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా మ్యూజిక్ పెట్టేశాను. అలాగే ఇంకా టెక్స్ట్ ఏంటంటే ఇంకా కారం, పసుపు అలా వేసాను అనమాట. మీరు కనుక దీని ముందు వీడియోస్ చూసుంటే, ఇంకా మ్యూజిక్ పెడితే నచ్చుతుందో వాయిస్ ఓవర్ ఇస్తే నచ్చుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలా నచ్చుతుందో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా పెట్టేస్తానండి. మీడియం టు లో, ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెడతాను ఒక 5 మినిట్స్, ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెడతాను అనమాట. సో అంతే, ఇంకా బెండకాయ పులుసు ప్రిపేర్ అయిపోయినట్లే. ఇంత లోపల ఏంటంటే ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇడ్లీ అయితే తీసేసుకుంటాను అనమాట. సో ఇలాగే మార్నింగ్ అయితే ఇలాగే ఉండిద్ది అనమాట. ఒకవైపు ఏంటంటే అంట్లు కూడా వాష్ చేసేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే 1 by 1 పనులన్నీ ఏంటంటే అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్క పనే కాకుండా ఇంకా తర్వాత పనులన్నీ కూడా 1 by 1 ఏంటంటే చేసేసుకుంటూ వస్తాను. అలా బిజీగా ఉంటే నాకు ఇష్టం నిజం చెప్పాలంటే. ఒక పని చేసేసి తర్వాత చేసుకుందాం అని కాకుండా, ఎందుకంటే అప్పటికప్పుడు చేసేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంత లోపల ఏంటంటే ఇక్కడ హస్బెండ్ వచ్చేసారు. ఇంకా నేను దోశలు వేసుకుంటానని చెప్పి ఆయన దోశలు వేసుకుంటున్నారు. ఇక్కడ నేను ఏదో చేసుకుంటూ ఉన్నానులేండి. మళ్ళీ బాబుకి ఏంటంటే టిఫిన్ ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా అంటూ కూడా వాష్ చేసుకున్నాను. ఇంకా బట్టల పని అవన్నీ చేసేసుకుంటూ ఉన్నాను. సో అందుకే నేను చేస్తాను అన్నారు, ఓకే అన్నాను. ఆయన కూడా దోశలు అలా వేసుకుంటూ ఉంటారు అనమాట. దోశలు వేసుకున్నారు. అలాగే ఏంటంటే ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ కూడా ఆయనే వేసుకున్నారు. సో అది ఇక్కడ వచ్చేసి నా బెండకాయ పులుసు కూడా అయిపోవచ్చింది. ఆల్రెడీ ఆయన తీసి కూడా చూసారు, ఏంటి ఇంకా అవ్వలేదా ఈ బెండకాయ పులుసు అని అనుకునే ఉంటారు మనసులో. అయితే ఇంకా ఉన్న ప్రాసెస్ నాకు ఎలా వచ్చింది అలా చేస్తూ ఉంటాను. అది ఎంతసేపు అయినా కానివ్వండి, అది 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా అది ఇంకా అవ్వలేదా అని ఆయన అనుకుంటూ ఉంటారన్నమాట. సో అది టేస్ట్గా కావాలంటే టైం పట్టిద్ది కదండి. ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే వంట మొత్తం అయిపోవాలంటే అయిపోతుందా? కటింగ్ ఎంతసేపు పట్టిద్ది? అప్పటికి మీరు చూస్తూనే ఉన్నారు కదా, 1 by 1 చేసుకుంటూనే ఉన్నాను కదా నేను. సో చూసారు కదా, ఈ వీడియో కూడా నాకు బాగా సాక్ష్యం అన్నమాట నిజం చెప్పాలంటే. అంతే, అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బెండకాయ పులుసు అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆయన దోశలు వేసుకుంటున్నారు. సో ఇలా పనులన్నీ ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో అయితే. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఛానల్ని అయితే, ఓకేనా. అయితే ఇక్కడ ఆనియన్ అంటున్నాను, ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నారు అనమాట. నేను చూడలే అప్పుడు, ఇప్పుడు చూస్తున్నా వీడియోలో. అయితే కొద్ది కారం కూడా ఆయన చాలా వరకు తగ్గించేసారు, కొద్దిగా వేసుకున్నారు అనమాట. ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నారు.
రోజు వేసుకోములేండి. ఎగ్ ఆమ్లెట్ నేను అసలు తిన్ను, ఈయన వేసుకుంటారు కానీ రోజు వేసుకోరు, అప్పుడప్పుడే. సో అది. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.